మళ్ళీ మరో వివాదం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడం మొదలైంది. సునీత విలియమ్స్ అంతరిక్షంలోకి వెళ్ళనే లేదట. ఇక్కడే ఈ భూమి మీదనే ఉన్నారట. ప్రభుత్వం ఏదో గోప్యంగా దాచిపెడుతుంది తప్ప వాళ్ళెవళ్ళూ అంతరిక్షంలోకి వెళ్ళలేదు, అక్కడ ఉండిపోలేదు. వెళ్ళలేదు కనుక తిరిగి రావడం అన్నది లేదు అని పలు గొలుసుకట్టు సందేశాలు రెక్కలు కట్టుకొని విహరిస్తున్నాయి. ఆనాడు అంటే 1969 జూలై 20 నాడు అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపడం కూడా కట్టుకథలే అని కొన్ని వేల వీడియోలు అంతర్జాలంలో తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇది 8 రోజులు యాత్ర కోసం వెళ్ళిన వాళ్ళు 9 మాసాలు అక్కడే ఉండిపోతే తిండి తెప్పులు ఎలా? సునీత విలియమ్స్ తన జుట్టుకు రంగెలా వేసుకున్నారు? అసలు హెయిర్ డైను అంతరిక్షంలోకి అనుమతిస్తారా? అంతరిక్ష వాహనం తిరిగి భూమి మీదకు దిగుతున్నప్పుడు భూ వాతావరణ ఘర్షణ సుమారుగా 1600 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. అప్పుడు విపరీతమైన చప్పుడు రావాలి కదా. మరి వారి క్యాప్సూల్స్ ఎంత సున్నితంగా క్రిందకు దిగటం ఏంటి? ఇదేం చిదంబర రహస్యం అంటూ సందేహాలు రకరకాలుగా పుట్టుకొస్తున్నాయి. మీకు తెలిసిందే. అయినా ఈ విషయాన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. 2024 జూన్ 5 నాడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSకు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు తిరిగి రావడానికి సాంకేతిక లోపాలు ఎదుర్కోవడంతో 9 నెలల పాటు అక్కడే ఉండిపోయారు. వాళ్ళని తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష వాహనాలు సదరు లోపాలను సరిచేసుకోలేకపోవడంతో చివరకు స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ స్పేస్ క్యాప్సూల్ ద్వారా 2025 మార్చి 19 నాడు వాళ్ళు భూమి మీదకు తిరిగి వచ్చారు. ఇది జరిగింది. భూమికి 418 కిలోమీటర్ల ఎగువన ఉన్న ISSకి వెళ్ళడం, అక్కడికి నుంచి భూగోళాన్ని చూడడం, ఒకే రోజు 16 సూర్యోదయాలని వేరువేరు కాల వ్యవధుల్లో చూడగలగడం నిజంగా గొప్ప భావోద్వేగానికి సంబంధించింది. సరదాగా సెలవుల్లో అమ్మమ్మ గారింటికో, కాశ్మీర్కో, కన్యాకుమారికో వెళ్ళి రావడం కాదు కదా. ఇది భూగోళం వెలుపలకు వెళ్ళి కొద్ది రోజులు ఉండి నిర్దేశించిన పరిశోధనలు చేసి మరలా భూమికి తిరిగి రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కోట్ల రూపాయలు ఖర్చు, ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసం. అంతరిక్షంలో మానవ నిర్మిత పరిశోధనా కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అని మీకు తెలుసు. అమెరికా, రష్యా, ఐరోపా, జపాన్, కెనడాలు 1998లో సంయుక్తంగా నిర్మించి నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఇది భూమి చుట్టూ తిరుగుతూ ఉండే ఈ ISS ఫుట్బాల్ మైదానం అంతా పెద్ద నిర్మాణం. అంతరిక్ష పరిశోధనల కోసం నిర్దేశించబడిన ప్రయోగశాల. అక్కడికి వెళ్లిన వ్యామగోములు నిర్దేశించిన కాల పరిమితి వరకు వివిధ పరిశోధనలు నిర్వహిస్తారు. భూమి ఆకర్షణను దాటిపోయిన తరువాత శరీరం తేలికైపోతుంది కనుక స్థిరంగా నిలబడే వాతావరణం ఉండదు. కనుక వాళ్ళు రోజులో కొంత సమయం కొన్ని రకాల వ్యాయామాలు చేస్తూ ఉండాలన్నది నియమం. లేదంటే తినడం, తాగడం, మాట్లాడడం, నించోవడం, చేతులు కాళ్ళు కదల్చటం, చివరకు పెన్ను పట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఇవన్నీ మీకు తెలుసు. ISS లోపల తగిన వాతావరణం ఉంటుంది కనుక లోపల ఉన్నంత వరకు కొంతవరకు మామూలుగా ఉండొచ్చు. అది దాటి బయటకు రావాల్సి వస్తే మాత్రం స్పేస్ సూట్ వేసుకుని తిరగాలి. ఇక భూరహిత స్థితిలో స్థిరంగా ఉండాలంటే ఖచ్చితంగా స్పేస్ సూట్ ధరించాలి. ఇక తాజా సందేహాల సంగతి చూద్దాం. సునీత విలియమ్స్, ఆమె సహచరుడు బుచ్ విల్మోర్లు ISSకు వెళ్ళడం నిజం. 8 రోజుల పరిశోధన తర్వాత తిరిగి వద్దామనుకుని సిద్ధంగా ఉన్నప్పుడు స్టార్ లైనర్ వాహనాల్లో హీలియం లీకేజ్ అవుతుందన్న వల్ల భూ వాతావరణంలో ప్రవేశించడానికి అది ప్రమాదకరం కావచ్చు కనుక వాళ్ళని తీసుకురాకుండానే సదరు వాహనం భూమికి తిరిగి వచ్చింది. మరి ఇన్ని నెలలుగా వాళ్ళకి ఆహారం ఎలా అన్నదే కదా సందేహం. ISSలో ఆహార పదార్థాలు ఉంటాయి. అక్కడికి చుట్టాలు వచ్చి వెళ్తూ ఉంటారు కనుక వాళ్ళ కోసం భోజనం ఏర్పాట్లు ఉంటాయి. వెళ్ళే వాళ్ళు కూడా తమతో కొంత ఆహారం, నీళ్లు తీసుకొని వెళ్తారు. ఎందుకైనా మంచిదని కొంచెం ఎక్కువగానే పట్టుకెళ్తారు.
మనం కూడా దూర ప్రాంతాలకు వెళ్తే చపాతీలు, పులిహోర, ఉప్పుడు పిండి లేదంటే కర్డ్ రైస్ లాంటివి తీసుకెళ్తాం కదా! అలాగే వాళ్ళు కూడా ప్రత్యేక తరహాలో ఆహారాల్ని తీసుకువెళ్తారు. ఐఎస్ఎస్‌లో వేరు. వేరు దేశాలకు చెందిన వ్యామోగములు కొంతమంది వంతుల వారీగా కొన్ని నెలల పాటు ఉండిపోయి పరిశోధనలు చేస్తూ ఉంటారు. వారి కోసం ఆహారం, మందులు వంటివి భూమి మీద నుంచి పంపిస్తూ ఉంటారు. ఒక షటిల్ వాహనం వారికి కావాల్సిన వాటిని తీసుకువెళ్ళి అందించి అక్కడ ఏవైనా వ్యర్థాలుంటే వాటిని తీసుకొని భూమి మీదకు తిరిగి వస్తుంది. వ్యామగాములని తీసుకెళ్లే స్పేస్ వెహికల్స్, సరుకులను రవాణా చేసే స్పేస్ వెహికల్స్ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. ఏవైనా విశేషాలు, పండగలప్పుడు వారి కోసం ప్రత్యేకమైన వస్తువులు, బహుమతులు తీసుకొని పోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తారు. కాబట్టి భోజనాధికారులకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఇక జుట్టు రంగు సంగతి, ఐఎస్ఎస్లో సహజ సిద్ధమైన వెలుతురు ఉండదు. అంటే సూర్యుని కాంతి నేరుగా వారికి అందదు. భూమికి చేరే కాంతి కూడా వాతావరణంలో పొరల ద్వారా వడకట్టబడి తర్వాతే నేలను తాకుతుంది. ఎండలో తిరిగి వాళ్ళ జుట్టు చూడడం, నీడ పట్టున ఉండే వాళ్ళ జుట్టు చూడండి, స్టూడియోలో కూర్చొని మాట్లాడే వాళ్ళ మీద వేయబడే కాంతి మూలంగా వాళ్ళు మెరిసే జుట్టు చూడండి, మీకు ఆ జుట్టు మెరుపుల రంగులు వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక భూమి మీద ఉన్నట్టుగా పిండి వంటలతో అంతరిక్షంలోనూ భోజనం చేయడం కుదరదు. అంటే పోషకాలు పూర్తిగా లభ్యం కావు. పోషకాహారమే పంపిస్తారు, కానీ అదంతా ప్రోసెస్డ్ ఫుడ్. సహజమైన పండ్లు, కూరగాయలు తాజాగా వండుకొని తినడం కుదరదు. మనిషి ఆరోగ్యంగా జుట్టు, గోళ్ళు వంటివి ఆహారం మూలంగా ప్రభావితం అవుతాయి. సునీత విలియమ్స్ అనే కాదు, వ్యామగాములు అందరికీ దీర్ఘకాలంలో ఈ మార్పులు అనుభవమే. పని కట్టుకొని డై వేసుకోవడం ఉండదు. ఇక సామాజిక మాధ్యమాల్లో వ్యక్తమవుతున్న మరో సందేహం, ప్రజల నుంచి ఒత్తిడి వచ్చేదాకా ప్రభుత్వం ఆ వ్యామగాములు ఇద్దరిని తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎందుకు చేయలేదు? ఏంటి, మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? ఏంటి, ప్రజలు కోరుకున్నందువల్ల తీసుకొచ్చారా? నాసా 2024 జూన్ నుంచే వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. బోయింగ్ కంపెనీ వాహనం విఫలమైన తర్వాత పలు ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ ఫలించినందువల్లే ప్రత్యర్థి కంపెనీ అయిన స్పేస్ ఎక్స్కు వాళ్ళని తీసుకొచ్చే కార్యక్రమాన్ని అప్పగించారు. ఆ ప్రయత్నం ఫలించి ఆ ఇద్దరు క్షేమంగా తిరిగొచ్చారు. వారిని తీసుకురావడానికి వెళ్ళిన వాళ్ళు కూడా సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఇక రాజకీయ కోణంలో చూస్తే మళ్ళీ అధ్యక్షుడైన ట్రంప్కు ఇదొక ప్రతిష్టాత్మకమైన విషయం. అలాగే ఎలన్ మస్క్కు తన పేరు చరిత్ర పుటల్లో ఎక్కడానికి లభించిన ఓ సువర్ణ అవకాశం. ఈ సమయంలో జరుగుతూ వచ్చిన ప్రయత్నాలు ట్రంప్ సమయంలో ఫలించాయి. మరి పేరు ప్రఖ్యాతులు ఎవరికొస్తాయో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కదా. ఇక మరో సందేహం ఏంటంటే, ఇక ఆస్ట్రోనాట్స్ అందరూ ఏదో స్క్రిప్ట్ పట్టి చదివినట్లు సమాధానాలు ఇచ్చారు తప్పితే అడిగిన ప్రశ్నలకు సహజంగా స్పందించలేదట. నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే అతి ప్రధానమైన సంఘటనలు ఏవి జరిగినా కూడా అందుకు సంబంధించి వెల్లడించే ప్రకటనలు కానీ, ముఖాముఖి చర్చలు కానీ, ప్రశ్నోత్తరాల కార్యక్రమాలు కానీ ముందుగా అనుకున్న సమాచారాన్ని వెళ్ళబుచ్చే విధంగా తయారు చేసుకుంటారు. పలానా ప్రశ్నలే అడగమని ముందుగానే చెప్పినా చెప్పొచ్చు కూడా. ఎందుకంటే ఏవో కొన్ని గోప్యతలు పాటించాల్సిన విషయాలు కూడా ఉంటాయి. విలేకరుల ప్రశ్నలు ఎలా ఉంటాయి చెప్పండి? ఏదో అలా సమాధానం రాబట్టేలాగా తమకు కావలసిన జవాబును ఎదుట మనిషి నుంచి నోట్లో నుంచి వచ్చేలా చేస్తారు. జవాబులు చెప్పేవాళ్ళు అందరూ మహాశత్రువులు అవ్వాలని ఏం లేదు కనుక అడిగిన దానికి చెప్పాల్సిందని చెప్తారు అధికారులు కూడా. కాబట్టి ఎలాంటి ప్రశ్నలు రావచ్చో ముందుగానే ఊహించి వాటికి తగ్గట్టుగా వీళ్ళని సిద్ధం చేసి ఉంచుతారు. గుట్టుగా ఉన్నట్టు మనకు అనిపించినా కానీ వాళ్లకు అంతవరకే అనుమతి ఉంటుంది. ప్రశ్నలు ఏవైనా కానీ రెడీమేడ్ ఆన్సర్లు మాత్రం ఉండవు, ప్రిపేర్డ్ ఆన్సర్సే ఉంటాయి. ఇంతకీ వాళ్ళు నిజంగానే అంతరిక్షంలోకి వెళ్ళవచ్చారంటారా? మన వాళ్ళకి ఈ సందేహం కూడా వచ్చింది. మరి ఏవో రహస్యాలని కప్పిపెట్టడానికి ప్రజల దృష్టిని మళ్లించడం కోసమే ఈ అంతరిక్ష యాత్ర. వారి వాహనం చెడిపోవడం, తప్పనిసరి వాళ్ళు అక్కడ ఉండిపోవడం, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత భూమి మీదకు రావడం అంతా కూడా ఒక రచనాత్మక వ్యవహారంగా కనిపిస్తుందనేది చాలామంది మాట. ఏవో దాచిపెట్టడం కోసం ఏకంగా స్పేస్ మిషన్లు చేపడతారా? కోట్లు ఖర్చు చేసి
ప్రాణాల్ని పణంగా పెట్టి రోదసి యాత్ర చేసే బదులు భూమి మీదనే వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా, చేయాలనుకుంటే. కాబట్టి ఏదో దాపరికం కోసం ఇలాంటి నాజూకైన స్పేస్ మిషన్స్ చేపట్టిన అవసరం లేదన్నది తర్కంతో ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇక మరికొంతమంది మనిషి చంద్రుని మీద కానీ అంతరిక్షంలో కానీ వెళ్ళలేదు, వివిధ దేశాలు చెప్పేవన్నీ బూటకు మాటలే, అంతా వట్టిదే, జస్ట్ డొల్లా అంతే అని మాట్లాడుతున్నారు. వీటికి సమాధానాలు మీరు చెప్పాల్సిందే. నింగి, నేల, నీళ్లు, ఈ మూడు మనిషికి ఎంతో ఆసక్తికరం. నిస్సందేహంగా వీటిలో ఏముందో చూడడానికి కోట్లాది రూపాయలు సొమ్ము ఖర్చు చేస్తున్నారు. భూగోళం మీద మట్టి విశేషాలు తెలుసుకుంటున్నారు. మహాసముద్రాలు అంతు చూడడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతరిక్షం దూరాలు కొలిచే పనులు జరుగుతూనే ఉన్నాయి. భూమి నుంచి శక్తివంతమైన లేజర్ కిరణాన్ని చంద్రుని మీదకు పంపిస్తే అది అక్కడి నుంచి ప్రతిఫలించి తిరిగి భూమికి చేరుకుంటుంది. కారణం తెలుసు కదా, చంద్రుని మీదకు వెళ్ళిన మనిషి అక్కడ కొన్ని దర్పణాలని పెట్టి వచ్చాడు. కొన్ని పరిశోధనల కోసం అవి అవసరం కూడా. భూమికి చంద్రుడికి మధ్య ఉన్న సగటు దూరం 38,400 కిలోమీటర్లు. చందమామ భూమికి సహజ ఉపగ్రహం. భూమి మీద సముద్రాలు చంద్రుని గురుత్వాకర్షణ మూలంగానే ఆటుపోట్లకు గురవుతున్నాయి. ఇవన్నీ మనకు ఏనాటి నుంచో తెలిసినా కానీ భూమి గుండ్రంగా ఉందా, బల్లపరుపుగా ఉందా, మనిషి చందమామపైకి వెళ్ళాడా అంటూ ఈనాటికి సందేహించేవారున్నారు. భూమి గుండ్రంగా ఉండబట్టి భూభ్రమణ పరిభ్రమణాల వల్ల అర్ధభాగంలో పగలు, మరో అర్ధభాగంలో రాత్రి ఏర్పడుతున్నాయి, ఋతువులు ఏర్పడుతున్నాయి. అయితే దీని విశాలత్వం కారణం భూమి తిరగడాన్ని మనం అనుభూతి చెందలేకుండా ఉన్నాం. ఈ విషయాలన్నీ మనకు ప్రాథమిక తరగతుల్లోనే నేర్పిస్తారు. ఇక సునీత విలియమ్స్ స్పేస్లోకి వెళ్ళారా, ఐఎస్ఎస్లో ఉన్నారా అంటే ఆమె అక్కడ నుంచి ఎన్నోసార్లు మాట్లాడారు, వీడియో కాల్స్ చేశారు. అసలు ఈ రెస్క్యూ ఆపరేషన్ మొత్తాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు కదా నాసా వాళ్ళు. ఐఎస్ఎస్లో బారహిత స్థితిలో ఆమె జుట్టు కుదుళ్ళ నిలబడి ఊగిసలాడడం చూసాం కదా, వాళ్ళంతా తేలియాడుతూ కదలడం కూడా చూసాం. ఇంకా సందేహం ఎందుకు చెప్పండి. మీకు తెలుసా, ఐఎస్ఎస్ భూగోళం చుట్టూ కక్షలోకి తిరుగుతుంది కదా, అది మీరున్న చోటుకు ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. నాసా వెబ్సైట్ స్పాట్ ద సిచ్యువేషన్లోకి వెళ్ళి మీ ప్రాంతాన్ని నమోదు చేస్తే అది ఆ రోజు ఏ సమయంలో మీ ప్రాంతాన్ని దాటుకుంటూ వెళ్ళిందో చెప్తూ ఉంటుంది. ఒక కాంతిలాగా అది ప్రయాణించడాన్ని మామూలు కంటితోనూ చూడొచ్చు. ప్రయత్నించి మీ అనుభవాన్ని మాతో పంచుకోండి. ఈనాటి విజ్ఞాన శాస్త్రం ద్వారా మనిషి ఎన్నిటినో సమకూర్చుకుంటున్నాడు, వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు ఇంకా ఈ పిచ్చి అనుమానాలు మనకెందుకు చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.